తాండూరు మున్సిపల్ అధికారులు పట్టణ మున్సిపల్ పరిధిలోని పలు హోటళ్లపై దాడులు నిర్వహించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాండూరు పారిశుద్ధ విభాగం ఇన్స్పెక్టర్ ఉమేష్ కుమార్ జవాన్లు సిబ్బందితో కలిసి గురువారం హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో ఉన్న వంటగదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాడే పదార్థాలను కూడా పరిశీలించారు. ఈ మేరకు కల్తీ నూనెతో తినుబండారాలను తయారు చేస్తున్నట్లు, అలాగే కుళ్ళిన ఆహార పదార్థాలు ఈ తనిఖీలో బయటపడ్డాయి. వంటగది అపరిశుభ్రంగా ఉండడంపై అధికారులు నిర్వాహకులను హెచ్చరించారు. మరోవైపు కొన్ని హోటళ్లలో అధికారులకు హోటల్ నిర్వాహకుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. మున్సిపల్ పరిపాలన సక్రమంగా లేదని ఇరువురు మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పట్టణంలోని సోహైల్ హోటల్, ఆల్పూర్ ఖాన్ హోటల్, దర్బార్ హోటల్, స్పైసీ హోటల్ తదితర వాటిపై దాడులు చేశారు. కల్తీ నూనెతో తయారు చేస్తున్న తినుబండారాలను, వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన తినుబండారాలు అందించాలని సూచించారు. కల్తీ లేని వాటిని ఉపయోగించాలని, కల్తీ వాటితో ఆహార పదార్థాలు చేసి కఠిన చర్యలు తప్పవని సూచించారు. कोई भी नहीं मिल रहा नीचे खोल के बच्चों को आजकल भूषण आने को सैनिटरी इंस्पेक्टर होने को तो फोटो भी बोलते नंबर भी दो 4 बार आप आगे क्या पीछे इसको तो ऐसा लगा बोल नहीं అట్లే ఉండు. మీరు హోటల్కి వస్తే ఎవరు తింటే కూడా ₹1 తక్కువ తీసుకోరు కదా. వాడు బిల్లు ఎంత ఉన్నది అంతే ఇచ్చిపోతారు. వాళ్ళు ఎందుకు వస్తారు హోటల్కి? టేస్ట్ బాగున్నది, మంచిగా ఉంటుంది కాబట్టి ఇంత గలీజ్ ఫ్రిడ్జ్లో కూడా ఇంత గలీజ్ పెట్టుకోవాలి. ఎట్లుండాలి అసలు కిచెన్ అంటే? ఏంటి మొత్తం మేమున్నాయండి. 6 o'clock కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు
చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.